హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో చికెన్ దమ్ బిర్యానీని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా, రుచిగా, ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో 1 గ్లాసు బాస్మతి రైస్ వేసుకోవాలి. బిర్యానీకి బాస్మతి రైస్ అయితేనే బాగుంటుందండి. ఇలా 1 గ్లాస్ వేసుకున్న తర్వాత ఇది మునిగే వరకు నీళ్లు పోసుకుని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి, అలాగే ఒక 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ బిర్యానీకి అరగంట పాటు అరగంట అయినా ఈ బాస్మతి రైస్ నానబెట్టుకుంటే బిర్యానీ పొడి పొడిగా వస్తుంది. తర్వాత ఒక మిక్సీ గిన్నెని తీసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలని వేసుకోవాలి. అలాగే 3 లవంగాల్ని, కొద్దిగా స్టోన్ ఫ్లవర్ని కూడా వేసుకోవాలి. ఇది వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి బిర్యానీకి. అలాగే ఒక అనాస పువ్వుని కూడా వేసుకుని, ఫైనల్గా ఒక 7-8 మిరియాలను కూడా వేసుకుని ఇలాగ ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్ని తీసుకోవాలండి. నేను ఇక్కడ లెగ్ పీసులు తీసుకున్నాను. ఇలా ఒక 4-5 తీసుకున్న తర్వాత దీనిలో మనం పొడి చేసి పెట్టుకున్న మసాలాని దీనిలో వేసేసుకోవాలి. నేను ఇక్కడ చికెన్ని ఘాట్లు పెట్టలేదండి, మర్చిపోయాను. మీరు ఘాట్లు పెట్టుకుని దీన్ని వేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపుని, మీరు తినే కారాన్ని బట్టి కొద్దిగా కారాన్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఫ్రెష్గా నూరింది బాగుంటుంది. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని వేసుకోవాలండి. పెరుగు పుల్లగా ఉంటే బాగోదు, ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. 2 స్పూన్లు వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని, అలాగే కొద్దిగా పుదీనాను కూడా వేసేసుకోవాలి. ఫైనల్గా ఒక గుప్పెడు వరకు బ్రౌన్ ఆనియన్స్ని వేయించి పెట్టుకొని దీనిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకుని ఈ విధంగా కొద్దిగా ఆయిల్ పోసి పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి. దీన్ని కూడా కొద్దిసేపు పక్కన పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇది కూడా కొద్దిసేపు నానితేనే బాగుంటుందండి. ఇలా ఒక 20 నిమిషాలైనా నానిన తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఒక 3 గ్లాసుల వరకు నీళ్ళు పోసుకుని దానిలో మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. తర్వాత కొత్తిమీర, పుదీనాను కూడా వేసేసుకుని ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని కూడా దీనిలో వేసేసుకోవాలి. ఈ రైస్ దీనిలో ఒక 70% ఉడికించుకోవాలండి మనం ఈ బిర్యానీకి. ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని ఇవి ఒక 70% ఉడికే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. రైస్ ఉడికింది లేనిది చూసుకోవాలి. ఒక 70% వరకు ఉడికిన తర్వాత దీన్ని ఈ జాలిగరిటెతో తీసేసుకుని మనం ముందుగా చికెన్ని ఉడికించుకున్నాం కదండి, ఇది తర్వాత మనం ఈ రైస్ని దీనిలో వేసేసుకోవాలి. మొత్తం అంతా దీనిలో వేసేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి చుట్టూరు. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఆల్రెడీ ఇది 70% రైస్ ఉడికింది కాబట్టి ఒక 15 మినిట్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా 15 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మనం చేసిన బిర్యానీ అయితే కరెక్ట్గా వచ్చింది. చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. చికెన్ పీసులు కూడా చాలా మెత్తగా వచ్చాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వేడివేడిగా వడ్డిస్తే భలే ఇష్టంగా తినేస్తారు. మరి మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.